మీ బాధల్లో ఇప్పుడు ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏదో ఒక టాపిక్ మాట్లాడితే జనాల్లో నలుగుతుంది కదా అని చెప్పి అంతే తప్ప లిక్కర్ కుంభకోణంలో నిన్న బంగారం ఎలా ట్రాన్స్ఫర్ అయింది తాడేపల్లి ప్యాలెస్ కానీ ఆర్టికల్స్ వస్తున్నాయి పేపర్లో. దాని గురించి ఎందుకు మాట్లాడరు? దానిపైన ఎందుకు డిబేట్ జరగదు? అలాంటి సెన్సేషనల్ టాపిక్స్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు ఆ మహామేత ఎవరికి తెలియదు కాబట్టి అతని పేరో లేకపోతే ఆ స్త్రీ పేరో బయటకు వచ్చి అరెస్ట్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లి సివియర్ పనిష్మెంట్స్లో కస్టడీకి తీసుకున్న తరుణంలో మనకు ఫేస్ వాల్యూ పోతుందేమో అని ఒక భయంలో చాలామంది చాలా డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణం మీ దాంట్లో జరిగిన దాని గురించి మీరు ఎందుకు విశ్లేషించారు డెప్త్గా? ఆ బంగారు కొట్టాలతో మీరే డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టచ్చు కదా జనాల కోసం, అయిపోతుంది కదా. అవేం లేకుండా నాగబాబు గారికి ఈరోజు ఎందుకు క్యాబినెట్లో ఇంకా స్థానం ఇవ్వలేదు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటరు, పవన్ కళ్యాణ్ అప్పుడు అన్న మాటలు. పరిపక్వత చెందినవాడే మనిషి. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో ఆలోచించేవాడే రాజకీయవేత్త, నేత మారకుండా అలాగే ఇరుక్కుపోయి నేను అన్నదే నిజం, నేను అన్నదే సిద్ధాంతం, వేదాంతం, ఎవరెన్ని మొత్తుకున్నా కూడా నాకు నచ్చిన దోవలో వెళ్తానంటే వైఎస్ఆర్సీపీ టెన్యూర్ని ఆదర్శంగా చూపించుకోండి. అక్కడ ఏ ఫలితం జనాలకి దక్కదు. నేను మారతాను జనాల కోసం, నా ఈగో కాదు, నా యాంబిషన్ కాదు, జనాలు గెలవటమే నా యాంబిషన్ అనుకొని అవిరామంగా శ్రమించి జనసేన పార్టీ ఈరోజు ఒక ఎపిక్ కల్చర్ నేర్పించింది రానున్న పొలిటీషియన్స్కి. ఇది మాత్రం వాస్తవం. 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని అందరూ నవ్వారు, కానీ 21 స్థానాల్లో నుంచి మొత్తం 21 స్థానాలు క్లీన్ స్వీప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రెడిట్ ఈరోజు రాష్ట్ర ప్రజలు నమ్మితేనే జరుగుతుంది ఆ పని. మీరు చెప్తేనో నేను చెప్తేనో ఓట్లు వేయరు, జనాలు నమ్మాలి ఆ పార్టీని. ఆ నమ్మకం గెలుచుకోగలిగారు. ఆ నమ్మకం మీ మీద సడిలే 11 స్థానాలు కూర్చున్నారు. ఇంకా సడలు కొట్టడానికి మీరు అసెంబ్లీకి కూడా రావట్లేదు.